శ్రీదేవి డ్రామా కంపెనీ. వెల్ హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. శ్రీదేవి డ్రామా కంపెనీ మన భారతీయులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం లేరే అన్న ఏంటన్నా ఎక్కడికి వచ్చాం? ఏం లేదురా, ఎంతసేపు మనం ఈవెంట్లు చేస్తున్నాం, కొంచెం మనం కూడా చిల్ అవ్వాలి కదా, అందుకే ఇక్కడ రమ్మన్నా. చిల్ల కాదు, ఇప్పుడు చల్లగుంది, మరి వేడిగా ఏదన్నా నన్ను కూడా అసలు అది కదా తట్టుకోలేడు. ఏంటంటే సుధాకర్ గారు ఏమండి న్యాయమండి, నన్ను అడుగుతారండి? తప్పు కదండి, తప్పు కదండి. చల్లగా ఉంది కదా, మరి వేడిగా ఏదన్నా చిన్నది ఏదన్నా ఉంటే లోపలికి వెళ్తే అదిరిపోద్దని. మందు కదా, నేనున్నాను కదా, నేను తీసుకొస్తాను. సూపర్ అండి, మీరు వెళ్ళండి చెప్తా. సుధాకర్ గారు మంది వేయడానికి వెళ్ళారు కదా, మరి మంది వేసిన తర్వాత బాబు నువ్వు మంది ఎత్తే ఆగవు నువ్వు. అది కాదురా, మంది వేసిన తర్వాత తినడానికి స్టఫ్ ఏమన్నా. ఓహో, మందు స్టఫ్ రెండు సుధాకర్ గారు తీసుకొస్తారు. మందు స్టఫ్ అయింది. ఇది హిమాలయాల గడ్డలు, ఇంద్రనగర్ గడ్డలు కాదు, అడగగల తేటానికి. మందు స్టఫ్ అయిపోతే చిన్న వేడిగా క్యాంప్ ఫైర్ ఏమైనా వేసుకోవడానికి చెక్క ముక్కలు అయ్యాయి. మందు తీసుకొని వస్తే స్టార్ట్ చేసేద్దాం మనం, సరేనా? అయ్యా ఇక్కడ మందు దొరుకుతుందా? ఓహో హిందీ, ఇక్కడ మందు దొరుకుతుందా? మందు పీనే క్యా హై? कौन कौन आए? 4 मेंबर्स आ गए. 4 आदमी किधर है रे? पीछे. गोल गोल कहाँ पे? किधर? मेरा टीम को बुलाता, ठहरो. सोल्जर्स. ఏ కంట్రీ నుంచి వచ్చారా నువ్వు? అదే కంట్రీ హైదరాబాద్. ఆఫ్రికా అడవులను చప్పటి పెంచి చింపాంజీలను హైదరాబాద్ అంటే ఎవరు నమ్ముతాడు? ప్రామిస్ మందు కోసం వచ్చానయ్యా. నేను మర్యాదగా అడుగుతున్నాను, నువ్వు ఒక్కడే వచ్చా, ఇంకెంతమంది వచ్చారు? ఓ సుధీర్ బోల్. పాకిస్తాన్ మే కిధర్ సాయా? హైదరాబాద్ సా. పాకిస్తాన్ మే హైదరాబాద్ సాయా తుమ్? మీరందరూ నేను కాపాడుకుంటున్న ప్రాణాలు కాబట్టి వదిలేస్తున్నాను. నువ్వు నీ వెనకాల ఎవడున్నాడో మొత్తం తేల్చేస్తాను భయ్యా. ఏ మహేష్ బాబాయ్, ఏ మహేష్ బాబాయ్. నువ్వు ఒట్టి పప్పువేను అనుకున్నా, కానీ ఇంత శుద్ధ పప్పు అనుకోలేదు. మర్యాదగా ఎవడెవడున్నాడో అని ఫోన్ చేసి పిలిపించు. హలో సుధాకర్ గారు చెప్పండి. త్వరగా రండి సార్. మందు దొరికిందా? మందు దొరికింది, రండి. మందు ఒకటేనా? స్టఫ్ కూడా ఉంది, బాగా ఉంది. స్టఫ్ ఓకే, వచ్చేస్తున్నాం. మందు స్టఫ్ దొరికిందని పదండి వెళ్దాం. పూరా ఆద్మీ కో పకడో. సుధాకర్ గారు మందు దొరికిందన్నారు, ఇదేంటి? డేంజరస్ ప్లేస్. क्या डेंजरस? He is dangerous. He is dangerous का अम्मा मोगड़ का dangerous. బెంగళూరు కామెంట్స్, కన్నడ స్టార్, మలయాళం మలయాళం. ప్రతియోడు బెంగళూరు, కర్ణాటక, మలయాళం అని చెప్పి ఎదవ కామెంట్ ఇలపరం వచ్చేస్తుంది ఇక్కడ. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, నువ్వు పెట్టిస్తున్నావా వాళ్ళు పెడుతున్నారా? అన్నా నువ్వు చాలా తప్పుగా మారుతున్నావు అన్నా. ఏషాలే తర్వాత ఏంటి సాలే అది అంటున్నాడు? దీవులు కదా, షోలే సినిమా చూసా లేదని అడుగుతున్నాడు. మే సాలే తుమ్ సాలే ప్యారే మేరే ఏంట్రా తిడుతున్నాడు? అమితాబ్ బచ్చన్ గారి ఫ్యాన్ ని షోలు ఎన్నిసార్లు చూసా అని అడగాలి, చూసావా అని అడగకూడదు. ఓహో, తుమ్ సౌసాలే దోసాలే మేరే కో సాలే బోల్తే రే. రే ఉట్టో, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ కాశ్మీర్? మేము చిల్లోదోని వచ్చాను సార్. మీరు ఇండియన్సేనా? ఇండియన్ సార్. మరి వీళ్ళిద్దరు ఆఫ్రికా వాళ్ళు ఉన్నారు. అందరూ ఇండియన్సే సార్. నాకు మీరు ఇండియన్స్ అని ప్రూవ్ చేసుకోవాలరా, అప్పుడే ఇక్కడ నుంచి వదులుతాం. ఒక్క నిమిషం, ఏంటి మీరు మర్చిపోయి మహేష్ బాబు వాయిస్ తీసేశారు, అది మాట్లాడండి. ఏదో ఒకటి చేస్తే గానీ నీకు సరదా తీరేటట్లేదు. మొత్తం అందరూ నీల్ డౌన్ అయిన. ఇప్పుడు చెప్పండి, కాశ్మీర్ ఎందుకు వచ్చారు? శ్రీదేవి డ్రామా కంపెనీ అని చెప్పని అందరిని ఎంటర్టైన్ చేస్తారు. కంపెనీయా ఎంటర్టైన్మెంట్ కంపెనీ సార్. ఎంటర్టైన్మెంట్ అంటే ఏం చేస్తావు? మీరు చైర్ చూసారా? అది చేస్తాం సార్. ఇంకా మీ వెనకాల ఎవరెవరు ఉన్నారు? వాళ్ళ వెనకాల మనోళ్ళే ఉన్నారు సార్.
చెప్పండి కరాచీ నుంచి మీకు ఏమేమి వస్తున్నాయి? బేకరీ ఎవరిని కొడుతున్నారు సార్? సార్ మీరు ఎన్ని అన్న సార్ ఒక్క ఫోన్ చేస్తే మా వాళ్ళు ఇద్దరు వస్తారు సార్. ఫోన్ కరో. హలో అరే అది ఇక్కడ మేము మంచి ప్రదేశానికి వచ్చాము. మామూలు లేదు, ఫుల్ ఫన్ రా. ఎంజాయ్మెంట్ ఇద్దరు త్వరగా రండి. ఏముంది అక్కడ? చాలా ఉంది, రండి. అవునా? ఆ. సరే సరే వచ్చేస్తున్నాం. మనోడు బాగా చల్లగా ఉందన్నాడు. మంచిది అన్నాడు. అదిగో అసలు ఎక్కడ తగ్గొద్దు. ఫస్ట్ నువ్వు, సెకండ్ నేను. పెగ్గు పెగ్గు. ఆద్మీ కోన్? అరే ఆడిపోయారు అది మీకే తెలుసు. तुम्हारा नाम क्या है? రామ్. राम राम. राम राम కాదు, రామ్ ప్రసాద్. ప్రసాద్ दे दिए. ప్రసాదం కాదే, రామ్ ప్రసాద్ పేరు. ఒరే వీళ్ళకి మీకు తెలుగు వచ్చా? కొంచెం కొంచెం. కొన్ని కామెడీ వచ్చా? కొంచెం కొంచెం వచ్చు. కొంచెం కొంచెం వచ్చు. तुम लोग कई को आए इधर? बोल बोल. బోల్ కాదు సార్. हाँ. మీకు చైనా వచ్చా? नहीं आते. మాకొచ్చు. బోల్. అపాంగో చింగో 2 ప్లేట్లు నూడిల్స్, మంచి మంచూరియా. जाति रत्नाल मैं भी देखा था. 4 टाइम बोल. 4 टाइम बोल. నాకన్నా వరుస గా ఉన్నాడేంట్రా? ఆడిని అడుగుతున్నారు, వీడిని కూడా అడగండి. आ आ. इधर चिचिल चिल को बनाए तेरे को. అదన్నా ఈ ప్లేస్ లో ఏదైనా గడ్డగట్టుద్దా అన్న? ఏదైనా గట్టగట్టిద్రా. అమ్మో, భయంగా ఉందన్న. గట్టగట్టే మీ ముగ్గురు ఏం చేస్తుంటారు? శ్రీదేవి డ్రామా కంపెనీ షో ఉందండి. అందులో ఇద్దరం కామెడీ చేస్తుంటాం. వీడు వచ్చి దాన్ని డ్రాప్ చేస్తుంటాడు. ఈజ్ అవర్ వైజాగ్ స్పెషలిస్ట్. తెలుగు తోడా కాదు, సబ్బాత. వీళ్ళు ఎందుకు వచ్చారు కనుకో. మీది ఏం చేస్తుంది ఇక్కడ? మీది ఏం చేస్తుంటది? మా దగ్గరికి వచ్చిన వాళ్ళని కథం. ఆయన అంతే, ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి కథం. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడకండి. కొడితే ఎక్కడికి వెళ్తా తెలుసా? మీకు ఎక్కడికి వెళ్ళి చెప్పండి, అక్కడికి వెళ్తాయా? శ్రీదేవి డ్రామా కంపెనీలోని రోజు ఎంటర్టైన్మెంట్ ఇచ్చి మేము ఎంటర్టైన్ అవుదాం సరదాగా ఇక్కడికి వచ్చాను సార్. మీరేనా ఇంకెవరైనా ఉన్నారా? శ్రీదేవి డ్రామా కంపెనీలో లేడీస్ కూడా ఉన్నారు సార్, ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఆఖరికి మీ గ్రూప్ లో లేడీస్ ని కూడా జాయిన్ చేసుకున్నారా? మేము ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది అందరం కలిపి ఇస్తాం సార్. పిలిపించి మొత్తం అందరినీ. లేడీస్ ఎంట్రీ అమ్మా. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. ఇలాంటి తుపాకీలు చాలా చూసాలో దించు. ఇది రావో ఒక్కదని వచ్చి ఉంటే ఇద్దరు అవో అన్నాను కదా. నేను ఆవులా ఉంటానని. ఆంబోతులా ఉంటావు. చెప్పండి ఎందుకు వచ్చారు ఇక్కడికి? చెప్పకపోతే బాంబ్ లగా. దాని తర్వాత దానికి తెలిసి ఏం చేయాలో. దేనికి వచ్చారు మరి చెప్పండి. బస్ మీద వచ్చాను. మరి నన్ను అడగలేదే? నువ్వు దేనికి వచ్చావు తెలుసులే. మా సంగతి మీకు తెలియదు. మాతో పెట్టుకోవద్దు, మర్యాదగా వాళ్ళు విడిచిపెట్టండి, లేకపోతే పిడికిలి బిగించారా? పిడికిలే లేదండి, నన్ను వదిలేండి, నేను వెళ్ళిపోతాను. ఇవాళ ఎందుకు అందంగా అనిపిస్తున్నావు? ఎందుకు? ఏమో మీరే నేను చెప్పనా? ఇవాళ ఎవరు లేడీస్ లేరు కాబట్టి. ఈ నలుగురు నీకేమవుతారా? కంపెనీలోని కంపెనీయా? శ్రీదేవి డ్రామా కంపెనీ అని దాంట్లో ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటాం సార్. మేమే కాదు సార్, మా దాంట్లో దండుపాలెం బ్యాచ్ ఉంది. మొత్తం పిలిపించు. బెటాలియన్ పూరా ఆద్మీ కో లేకే బైట్ కర్కే బోల్. ठीक है सब चलो. ఎవరిని పిలుస్తావు? పిలు. రండి. Side 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 please, we are the local. Side 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 please, local boys here. మా స్పెషల్ ఆఫీసర్ మిమ్మల్ని ఎంక్వైరీ చేస్తాడు. మిస్టర్ ప్రసాద్. తెలుగు వాళ్ళ? వాళ్ళే కాదు, మేము కూడా తెలుగు వాళ్ళం. ఇది రాయే సార్. టెర్రరిస్ట్? నో సార్, ఆర్టిస్ట్. అలా అనిపించట్లేదు నాకు ఎక్కడ. మీరు కూడా అనిపించట్లేదు సార్.
ఉగ్రవాది నో సార్, షుగర్ వ్యాధి నాకు. అన్నయ్య అమ్మా, పాము కరిచింది. పాము కరిచిందా? ఏం పామే? ఇలా ఇలా ఎల్లే పాము. పేల్తలేదమ్మా అప్పుడంటే పేలి కానీ. సరే, ఇలా వెళ్ళే పామే, దానికంటూ పేరు ఉంటది కదే. ఎక్కడికి వెళ్తున్నావు? వాళ్ళ అమ్మని అడిగొస్తా. ఎందుకు? పాము పేరు అడిగావు కదా, అందుకనే వెళ్ళి అడిగొని వస్తా. మీ అమ్మను కూడా అడగాలమ్మా, ఎందుకు ఇంత లేక చేస్తున్నావు నువ్వు? వాళ్ళందరూ ఏం చేస్తుంటారు? మేమందరం శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంతమంది వస్తారా? కోవిడ్ టైంలో మిమ్మల్ని ఎవరు రమ్మన్నాడు కాశ్మీర్ కి? చిల్ అవుదామని వచ్చాను సార్. చిల్ అవ్వాలంటే ఏ హైదరాబాద్ లో చిల్ అవ్వలేరా? హైదరాబాద్ లో మా వెనకాల ఒకళ్ళు ఉన్నారు సార్. ఎవర్రా? బుల్లెట్ భాస్కర్ అని అడవి గేదెలో ఉంటాడు సార్. వాడి పేరు చెప్పొద్దు. వాడు ఎదవ సార్, లఫుట్ గడే, చెప్పాలి తప్పదు సార్. చెప్పించు కొడతా. ఇంకా ఫైనల్ అమ్మగారిని పిలవాలరా. అమ్మగారిని పిలిస్తేనే నమ్ముతారు. మా అమ్మగారిని పిలుస్తారు, అప్పుడు మీకు తెలుస్తుంది. హలో అమ్మా, ఇక్కడ మేము ఒక దగ్గరకు వచ్చి ఇరుక్కుపోయామమ్మా, మీరు కొంచెం త్వరగా రావాలి. ఎంటర్టైన్మెంట్ ఇస్తామని నమ్మట్లేదు వీళ్ళు. ఓకే అమ్మా. అరే దేక్తే హలో, మా అమ్మగారు వచ్చారు, ఇప్పుడు మాట్లాడండి. మేడం, మీరు సినిమాలు యాక్ట్ చేస్తూ ఉంటారు. అవునండి. మీరేంటి మేడం ఈ గలీజ్ బ్యాచ్ అనకాల? ఏంటండి అలా అంటారు? వీళ్ళందరూ మా శ్రీదేవి డ్రామా కంపెనీ కళాకారులండి. హిమాలయ పర్వతం లాంటి మీరెక్కడ, బురద లాంటి వీళ్ళెక్కడ? అసలు ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఏంటి మేడం వీళ్ళందరూ అంటున్నారు? ఇక్కడ మీరు బార్డర్ లో ఉండి మమ్మల్ని అందరినీ రక్షించి మేమందరూ హ్యాపీగా ఉండేలా చూస్తున్నారు కదా, అలాగే మేము అక్కడ ఉండి అందరినీ నవ్విస్తూ హ్యాపీగా ఉంచుకుంటున్నాం. అవన్నీ నాకు తెలియదు మేడం. బార్డర్ క్రాస్ చేశాడు, తప్పు చేశాడు. మా మేడం చెప్తేనే వదులుతాం. ఆవిడని పిలవండి. హలో బెటర్ టు మేడం. మేడం, ఇక్కడ ఒక గుంపు దొరికింది మేడం. ఒకరికొకరు సంబంధమే లేదు. ఆ మొత్తం అంతా అండర్ తీసుకున్నాం. ఓకే మేడం. మేడం వస్తున్నారు, అందరూ అలర్ట్ గా ఉండండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. మేడం, వీళ్ళందరూ మనకి బార్డర్ లో దొరికారు. అయ్యో, ఈవిడేనా మీ ఆఫీసా? ఆ, ఏంటి శారీలు ఎంత అందంగా ఉన్నావు? నువ్వు మాత్రం ఏం తక్కువ, ఎంత అందంగా ఉన్నావు తెలుసా? నేను అసలు నీ సినిమా ఎమ్మెల్యేలా చూసి ఫస్ట్ ఎంత ఫిదా అయ్యాను తెలుసా? నేను మాత్రం ఏంటి, నువ్వు శుభలగ్నంలో ఎంత చక్కగా నీ మొగుడిని అమ్మేసుకున్నావు. అయినా మావి చిగుళ్ళు మమ్మల్ని అందరినీ ఏడిపించావే. నేనెక్కడ ఏడిపించాను, నేను చాలా బాగా చేశాను కదే. నువ్వు బాగా యాక్ట్ చేసి మమ్మల్ని ఏడిపించావు. అవును, ఇదంతా ఎవరు? నీకు సుధీర్ తెలియట్లేదా? చూడు. హాయ్ సుధీర్. హాయ్ మేడం, బాగున్నారా? మేడం, ఈయన మీకు తెలుసా? సుధీర్ తెల్లకపోవడం ఏంటి? అసలు నా చావు కబురు చల్లగా చూసి మొత్తం కమెంట్స్ తానే. కావు కబురు చల్లగా సినిమాలు సుధీర్ ఎక్కడున్నాడు మేడం? సుధీర్ లేదు, కమెంట్స్ లో ఉన్నాడు. నిన్ను ఇలాగే వదిలేస్తే జురాసిక్ పార్కు, గాడ్జిల్లా, అవతారు, దాని అమ్మ, దానికి కొన్ని పెట్టుకుంటావా మేడం? ఆ కామెంట్ లో ఎక్కడైనా బుల్లెట్ భాస్కర్ అని పేరుందా? లేదు. ఒక్కడు కూడా లేదా? ఒక్కటి కూడా లేదు. ఏం పాపం చేశాను రా? నా కింద నువ్వు ఉండి, నీ కింద నువ్వు ఉంటే నేను ఎవరి కింద ఉండాలి? మేడం, మన బార్డర్ లో ఎంత ఫాలోయింగ్ ఉందో తెలియదు కానీ నీకు చాలా ఫాలోయింగ్ ఉంది మేడం. నిజంగానే నేను ఈ మధ్యన చూస్తున్నాను యూట్యూబ్ లో, ఎక్కడ చూసినా సుధీర్ గురించి. ఆ ట్యూబ్ ఆయన కోసం పెట్టారు మేడం. వీళ్ళు బార్డర్ క్రాస్ చేశారు, ఏం చేయమంటారు చెప్పండి? అసలు వీళ్ళందరూ కళాకారులేనా? అయ్యో, నిజం నమ్ము. ఈ దొంగ మొక్కలు చూస్తే ఎవడన్నా ఆర్టిస్ట్ అంటే నమ్ముతారా? నీ మోహన్ చూస్తే ఎవరైనా ఆఫీసర్ అని నమ్ముతారా? మేము నమ్మట్లా. ఓ పని చేద్దాం మేడం, వీళ్ళు నిజంగా ఆర్టిస్ట్ అని ప్రూవ్ చేసుకుంటే వదిలేద్దాం, లేదంటే మనం లోపల వేసేద్దాం. నువ్వు ఒక పని చేయ, వాళ్ళు ప్రూవ్ చేసుకోమను, అప్పుడు మన వాళ్ళందరూ నమ్ముతారు. తప్పకుండా ఒక్క అవకాశం ఇవ్వండి, మా ఆర్టిస్ట్ లో ఎంత బెస్ట్ నేను ప్రూవ్ చేస్తాను. ఒక ఛాన్స్ ఇవ్వండి, ప్రూవ్ చేసుకొని తర్వాత వదిలేద్దాం. ఓకే మేడం, మీరు వచ్చి కూర్చోండి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం, మీరు హ్యాపీగా కూర్చోండి. అతి కష్టం మీద ఆవిడని ఒప్పించాము. ఈ రోజు షో అద్రిపోవాలి. అయితే కష్టం మేడం, చాలా కష్టం. నిన్ను పెట్టుకుంటే ఇంటికి వెళ్ళాలా వద్దారా? ఇంద్రజ, నాకు డౌట్, వీళ్ళందరూ ఆర్టిస్టులేనా? ఆర్టిస్ట్లే. నిజంగా ఆర్టిస్టా మీరు? ఏదైనా బొమ్మ వేయండి. ప్రసాద్, మీరు చేయరు, మమ్మల్ని చేయనివ్వరు. చేయండి. మీరు వెళ్ళి హ్యాపీ కూర్చోండి. ఇవాళ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇద్దాం.
అంత పెద్ద కష్టం వచ్చి పడింది. ఫస్ట్ టైం ఆర్టిస్టులుగా ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది మేము అందరం. ఓకే చదువు ఫస్ట్. అది రామప్రసాద్ వాళ్ళందరూ నేను పిలిచాను, వీళ్ళిద్దరు ఎవరు పిలిచారు? మేము పిలుచుకున్నాం. మీరు పిలుచుకున్నారా? దేనికి? దేనికేంటి? ఇప్పుడు రియల్ ఉండాలి కదమ్మా. రియాలిటీ ఏంటి? అంత ఆర్టిఫిషియల్ అమ్మాయిలు కాదు, వీళ్ళు నిజంగా అమ్మాయిలు కాబట్టి తెచ్చుకున్నాం. వాళ్ళు మీరెందుకు పిలిచారు? అసలు పిలవాల్సింది నేను కదా పోనీ స్టేజ్ మీదకి. నువ్వు పిలిచేవాళ్ళు నువ్వు పిలిచావు, వాళ్ళు పిలిచేసుకున్నావు. మేము పిలిచేవాళ్ళు మేము పిలుచుకున్నాం. సపరేట్ ఎంట్రీ ఇప్పించేవాళ్ళు కదా వాళ్ళగా. అక్కడ ఎంట్రీ అంటే మనోడితో ఎగ్జిట్ తర్వాత. సరే వాళ్ళు పిలిచారు కాబట్టి మంచి పెర్ఫార్మెన్స్ కూడా ప్లాన్ చేద్దాం ఏదన్నా. ఏది ఏది డాన్స్ పెర్ఫార్మెన్స్ అదే బాబు. సరే ఓకే. అరే బాబీ సోమేష్ వీళ్ళు కూడా వచ్చారు, మరి వీళ్ళకి కూడా ఎంట్రీ ఇవ్వాలి. వీళ్ళు ఎవరు పిలిచారు? మేము అదే అడుగుదాం. ఎరా మీ ఎంట్రీ లేదా? తీసుకోవచ్చు కదా. హలో మేమే పిలిచాం వాళ్ళిద్దరిని. మీరిద్దరిని పిలిచారని తెలిసే నేను వాళ్ళిద్దరిని పిలిచా సర్ప్రైజ్ గా. నువ్వు మీ తమ్ముళ్ళు పిలిచావు, అలాగే మీ చెల్లెల్ని పిలిచాం మేము. ఓకే మేడం, మా శ్రీదేవి డ్రామా కంపెనీకి ఒక స్పెషాలిటీ కూడా ఉంది. అంటే మేము రెగ్యులర్ గా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కాకుండా సీజన్స్ బట్టి కూడా ఎంటర్టైన్మెంట్ ఇస్తా ఉంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఏ సీజన్? వర్షాకాలం. వర్షాకాలం. వర్షాకాలంలో వర్షంలో డాన్స్ చేస్తూ ఉంటే ఆ మజానే వేరు. సో అలాంటి ఒక అద్భుతమైన రెయినీ సీజన్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు మా డి టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కొంటి తలుపుల ద్వారం, వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం, చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం, తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ, వర్షం సాక్షిగా తెలపని నూరాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా కలపని బంధం. సూపర్ గైస్. హలో, ఇది శ్రీదేవి డ్రామా కంపెనీనా? ఈ వెనక ఫ్రేమ్ ఏంటి అసలు? ఇంతకుముందు ఫ్రేమ్ పెడితే అది కూడా నేను పక్కన 10 మంది అమ్మాయిలు, ఆ ఫ్రేమ్ అందంగా ఉండేది. ఆ ఫ్రేమ్ ఏది? ఐశ్వర్య, రీతు ఎంతమందినో పరిచయం చేసి వెంటనే వదిలేస్తారు. ఏంటయ్యేది? అరే మీరు దేనికి వస్తున్నారు అసలు చెప్పు. ఒకటి మెయింటైన్ చేయరా మీరు? ఏడదా తెస్తారు, కట్ చేస్తారు, ఏడదా కట్ చేస్తారు. కట్ ఏంటి? మేము కట్ చేసుకోవాలి. బయటికి వెళ్ళేసరికి మాకు ఇబ్బంది అవుతుంది. మీకు ఇబ్బంది దేనికి? మళ్ళీ ప్రాక్టీస్ కి మేము రావాలి కదా ఇక్కడికి. ఇవన్నీ కాదు భయ్, ఆ ఫీల్ మాకు రావాలంటే మీ ఇద్దరు డాన్స్ చేద్దాం ఫిక్స్ అయ్యాం. సేమ్ సాంగ్ కి. అరే నీకు ఎవరు కావాలి? వీళ్ళు ఉంటారో ఉండరో, మళ్ళీ వీళ్ళతోనే ఉండాల్సి వస్తుంది. అందుకే ఉన్న వాళ్ళతో ఒక సాంగ్. ఇప్పుడు మీరు వీళ్ళిద్దరితో డాన్స్ చేయాలనుకుంటున్నారు. సేమ్ సాంగ్ కాదు, వాటర్ ఆయిల్ కావాలి మాకు. ఆయిల్ కావాలి మాకు. అరే మీరు దేనికి వస్తున్నారు అలాగా? నాకు ఆయిల్ కావాలి. దానికే వస్తున్నాం, ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. మాకు ఆయిల్ ఇస్తే చెరుకొట్టి మేము చెప్పాలి నువ్వు డాన్స్ చేయమని, మీరు డిసైడ్ అయిపోవడం ఏంటి? ఇవ్వలేకపోతున్నాం. రాంప్రసాద్ అది మనకి ఇప్పటిదాకా ఎంతో ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. సో వాళ్ళిద్దరు ఎంటర్టైన్మెంట్ కోరుకున్నారు కాబట్టి వాళ్ళ కోరిక కూడా తీర్చేద్దాం. మా కోరిక ఎందుకు? నీకేదో లేనట్టు, నీకేదో లేనట్టు. మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కొంటి తలుపుల ద్వారం, వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం, చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం, తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ, వర్షం సాక్షిగా తెలపని నూరాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా కలపని బంధం. ముత్యాల చెమ్మ చెక్క
రే ఓకే ఓకే మీరు కూర్చోండి రా. ఫైనల్ అది. రే వదలండి రే. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం మీరు ఇదే కోరుకుంది, నాకు తెలియదు ఇప్పుడు దాకా. లాస్ట్ కి వాళ్ళు నిన్నే కోరుకున్నారులే కానీ అది వేరే విషయం. పోలేరా హ్యాపీగా ఉన్నారు. ఎవరే హ్యాపీగా ఉన్నారు. ఫస్ట్ 1 minute వేసారు కదరా, చాలు కదా. అది ఓకే. ఇంకేంటి మరి? కూర్చో వెళ్ళు, ఓలే కూర్చో వెళ్ళు నువ్వు. ఓకే, మరి అద్భుతమైన సాంగ్ ని కొరియోగ్రాఫ్ చేసిన ప్రశాంత్ మాస్టర్. మరి పర్ఫార్మెన్స్ మన ఆఫీసర్ గారికి ఎలా నచ్చిందో అడుగుదాం. ఆమని గారు. చాలా బాగుంది, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మరి అమ్మగారికి ఎలా అనిపించింది? ఈ 2 సాంగ్స్ ఎవర్ గ్రీన్ సాంగ్స్, అందరికి కూడా చాలా చాలా ఫేవరెట్ సాంగ్స్ అన్నమాట. రెయిన్ ఎఫెక్ట్ లో ఇట్స్ అ సిస్లింగ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బ్యూటిఫుల్లీ కొరియోగ్రాఫ్డ్, బికాస్ డాన్సర్స్ ఎంత చేయగలిగినా ఒక మాస్టర్ కంపోజ్ చేయకపోతే అది వాళ్ళు ప్రెసెంట్ చేయలేరు స్టేజ్ మీద. సో ఇట్ వాస్ బ్యూటిఫుల్లీ కొరియోగ్రాఫ్డ్. ఆల్ ఆఫ్ దెమ్ దే గేవ్ దేర్ బెస్ట్. సూపర్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. మేడం, ఇప్పటిదాకా మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ విత్ మంచి పేట్రియాటిజం కూడా చూపించాం, కానీ ఇప్పుడు వచ్చే పర్ఫార్మెన్స్ ఇప్పటిదాకా శ్రీదేవి డ్రామా కంపెనీలో నాకు తెలిసి ఎవరు చేయలేదు. సో అలాంటి ఒక అద్భుతమైన యాక్ట్ తోని మన బుల్లెట్ భాస్కర్ గారు, సునామి సుధాకర్ గారు రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామి సుధాకర్. జూనియర్ జూనియర్ ఇటు అటు కాని హృదయం తోటి ఎందుకురా ఈ తొందర నీకు. హాయ్, అందరికీ నమస్కారం. మీరు ఇప్పటిదాకా ఎన్నో బొమ్మలు చూస్తుంటారు. పాపం 2 సంవత్సరాల నుంచి ఈవెంట్ లేక బొమ్మ బాగా కొంచెం తుప్పట్టింది. అయితే 2 రాష్ట్రాల వరకు తెలిసింది ఏంటంటే దీనికి మాటలు రాని బొమ్మ అని అనుకుంటున్నారు. ఈ రోజు భలే మాట్లాడుతుంది. హలో హలో. వచ్చిన వాళ్ళందరికీ మరి వెల్కమ్ చెప్పాలి కదా, ఒకసారి వెల్కమ్ చెప్పు. చెప్పు. ఎందరో మహానుభావులు, ఎందరో మహానుభావులు అందరికీ అందరికి వందనాలు. నాకు వందనాలు, నాకు వందనాలు. అద్భుతమైన పంచి చెప్పా. మళ్ళీ బొమ్మ మర్చిపోతుంటది అప్పుడప్పుడు. ఎందరో మహానుభావులు, ఎందరో మహానుభావులు అందరికీ అందరికి వందనాలు. దినాలు దినాలు. ఏయ్, ఈ రోజు మన షోకి అద్భుతమైన గెస్ట్ వచ్చారు. ఈ అందమైన భామను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? చందమామలా ఉంది మన మేడం గారు. ఆవిడ కూడా చందమామలా ఉంది. చందమామ ఎందుకు ఉంటుంది? ఒకే ఆకాశంలో 2 చందమామలు ఎలా వస్తాయి? నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. ఆవిడ కూడా చందమామే. ఓకే, ఈ రోజు చాలా మంది వచ్చారు కాబట్టి ఫస్ట్ మనం సూపర్ స్టార్ గురించి మాట్లాడుకున్నాం, మెగా స్టార్ గురించి మాట్లాడుకున్నాం. కానీ విని ఎరిగిన ఒక స్టార్ ఈ రోజు అవతరించారు. హి ఈజ్ నన్ అదర్ దెన్ కామెంట్ స్టార్. కామెంట్ స్టార్ సుధీర్ అన్న ఎప్పుడు ఇంట్లో ఉంటాడు? ఇది హైపోథెటికల్ క్వశ్చన్. హైపోథెటికల్ క్వశ్చన్. సరే, ఎప్పుడు ఇంట్లో ఉండడు? ఎప్పుడు ఇంట్లో ఉన్నాడు? హైపోథెటికల్ క్వశ్చన్. ఒక్కసారి బొమ్మని యూటర్న్ చేసి వస్తాను, ఒక్క నిమిషం. సుధీర్ అన్న ఎప్పుడు ఇంట్లో ఉంటాడు? ఆయన ఎప్పుడు ఇంట్లో ఉండేది? మరి ఎక్కడ ఉంటాడు? బయట ఉంటాడు. బయట అంటే ఎక్కడ? చెప్పలేం. ఇప్పటి వరకు సుధీర్ బ్రహ్మచారా కాదా? ఇది హైపోథెటికల్ క్వశ్చన్. టాస్కే హైపోథెటికల్ టాస్క్. శ్రీదేవి కంపెనీలో పేమెంట్ బొక్క ఆర్టిస్ట్ ఎవడు? నాగా చూస్తారా రే? ఎవరు కట్ట పేరు చెప్పు. భలే భాస్కర్. ఏంటిది భలే భాస్కర్? ఎందుకు మిమిక్రీ చేస్తావు? మామూలు వాయిస్ సొంతంగా రాదు. బొమ్మను పెట్టి బొక్కలో బిజినెస్ రూపాయి రావట్లేదు. రాంప్రసాద్ అన్న ఏం చేస్తుంటాడు? ఏం చేస్తుంటాడు? దీనికి మళ్ళీ మాకు 20 నిమిషాలు బ్రేక్ కావాలన్నారు. ఇది మనోడు మూతి పెట్టాలని ఫిక్స్ అయ్యాడు, ఏం చెప్పాలో ఫిక్స్ అవ్వాలా? దయచేసి వినండి, బొమ్మ కొంచెం బ్యాటరీ వీక్ గానీ బాగా మాట్లాడుతుంది. బొమ్మ కన్నా క్వశ్చన్లు ఇవ్వకూడదు ఎప్పుడైనా. ఈ బొమ్మ గురించి తెలిసి కూడా. ఇది జర్మనీ నుంచి వచ్చిన బొమ్మ. ఇప్పుడు ఆన్సర్ చెప్తా చూడు. రాంప్రసాద్ ఏమంటారు? ఆటో. ఆయన దగ్గర ఉన్నది ఆటో? అది ఆటో కాదు, హైవే మీద లారీ. రాత్రి ఏం చెప్పాను? బొమ్మ పంజాబ్ లారీ అని చెప్పా. ఎందుకు పంజాబ్ లారీ అంటే దానికి ఆన్సర్ ఏం చెప్పా? మన అందరికన్నా సుధీర్కి ఎక్కువ పేరు. సుధీర్కి డాన్స్ వల్ల పేరు వచ్చిందా? కాదు. పోనీ యాక్టింగ్ లో టాలెంట్ ఉందా? కాదు. మిమిక్రీలో టాలెంట్ ఉందా? కాదు. మరి ఏముంది? నీవే చెప్పాలి.
ఇవ్వక మనకు ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. రాత్రి ఫీడ్ చేసిన డైలాగ్ అన్ని కరెక్ట్ గా చెప్పు, పంచ్ టు పంచ్. నువ్వు 5 నిమిషాలు ముందు ఫీడ్ చేస్తూనే ఉండవు, రాత్రి ఫీడ్ చేస్తుంటా. సునామీ సుధాకర్ ఒక కంటెస్టెంట్. కంటెస్టెంట్ అంటే పోరం పోతు టీమ్ లీడర్ అని చెప్పరా. బొమ్మకి ఈ రోజు అమ్మ గుర్తు వస్తుంది. హాయ్ బిట్టు. హాయ్ బిట్టు, సునామీ సుధాకర్ కంటెస్టెంట్ టీమ్ లీడర్. టీమ్ లీడర్. బాగా చెప్పావయ్యా, సూపర్ అద్భుతం. క్యారవన్ మీద ఎందుకు సునామీ సుధాకర్ పేరు ఉండదు? ఆ చంటిని అడుగు. చంటిని అడగమని చెప్పానా? చంటి సునామీ సుధాకర్ పేరు ఎక్కడ ఉంటుంది? బాత్రూమ్ లో. బాత్రూమ్ మీద ఎందుకు పెట్టుకున్నారు? ఇక్కడ చిచ్చేది కాబట్టి అక్కడ పెట్టారు. అరే నిజంగా నీకేం చెప్పాను? ప్రతివాడు బాత్రూమ్కి వెళ్తే నా పర్మిషన్ ఇవ్వాలి, అక్కడ పెట్టుకుంటానని చెప్పానా? ఇప్పుడు మళ్ళీ అడుగు. అదే సునామీ సుధాకర్ పేరు ఎందుకు బాత్రూమ్ మీద పెట్టుకుంటాడు? ఎందుకు ఉంటాడంటే చాలా. నువ్వు ఇప్పుడేగా చెప్పావు, అదే లేదు. ఈ బొక్కలో బొమ్మకి 120 క్వశ్చన్లు ఇచ్చారు. బిట్టు, నేను బిట్టు అంటా, నువ్వు వచ్చానని చెప్పరా బోసిరీకే. బిట్టు, ఆకాశం ఎలా ఉంటుందయ్యా? బాగుంటుంది. ఆకాశం ఎలా ఉంటుందంటే పగల నీలంగా ఉంటుందయ్యా, రాత్రి నల్లగా ఉంటుంది. ఇది చెప్పు. బొమ్మలో నించోబెట్టు, నువ్వు కూర్చో. ఓకే, ఇప్పటిదాకా వెంట్రులాక్ విజయంలో మనుషులు బొమ్మలు ఆడించడం చూసారు. ఇప్పుడు ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీ చరిత్రలో ఒక బొమ్మ మనిషితో మాట్లాడిస్తుంది. రెడీ సుధాకర్, ఇది మాత్రం ఎరగదీసేయాలి. నువ్వు బొమ్మ కాదు కదా, ఎందుకు పెట్టావు? నువ్వు చేయలేకపోయింది, నేను చేస్తున్నా. నా క్యారెక్టర్ నువ్వు చేయి. అవును, ఏం చెప్పాలి? హాయ్ టింకు, ఇవాళ అందరూ వచ్చాం వెంట్రులాక్ విజయం చేయి. రెడీ. హాయ్ టింకు. హాయ్, అందరూ వచ్చారయ్యా, అందరికీ నమస్కారం అయ్యా. ఇది ఏంటిది? ఫస్ట్ టైం నా కర్మ కాకపోతే ఒక బొమ్మతో వేయించుకుంటున్నా. రెడీ. అలాగేనయ్యా. గట్టిగా మాట్లాడు. అలాగేనయ్యా. గట్టిగా మాట్లాడు. హాయ్ బింటూ, ఎలా ఉన్నావు? బాగున్నానయ్యా. నేను ఎలా ఉన్నాను? వస్తుంది అడుగు వరుసగా. కూర్చో. హాయ్ బింటూ. హాయ్. శ్రీదేవి డ్రామా కంపెనీ ఎప్పుడు వస్తుంది? శ్రీదేవి డ్రామా కంపెనీ ఎప్పుడు వస్తుంది తెలుగు అందులో చేస్తున్నావా? హాయ్ బిట్టు. హాయ్. ఇంద్రజ గారు ఎలా ఉన్నారు? సరే. రామ్ ప్రసాద్ ఈవెంట్కి వెళ్తే ఏం చేస్తాడు నీకే తెలీదు. రామ్ ప్రసాద్ అన్న ఈవెంట్కి వెళ్తే ఏం అడుగుతాడు? ఓకే, రామ్ ప్రసాద్ అన్న ఈవెంట్కి వెళ్తే ఏం అడుగుతాడు? నేను చెప్పనయ్యా. చెప్పు. మొన్న నువ్వు ఈవెంట్కి వెళ్ళావా? కర్నూలు ఏమడిగావు? ఏమడిగా? అదే అడుగుతాడు. వద్దులేండి. ఈ పంచి నా మీద వేస్తే పెళ్లి అడిగలేదు. ఇప్పుడు నీ మీద వేసిన పేరు లేదు, వదిలే. క్షమించండి, పెద్ద బొమ్మకు వైరస్ వచ్చింది, అందుకే ఇప్పుడే లండన్ నుంచి తీసుకొచ్చే చిన్న బొమ్మ. హాయ్ టింకు. మామూలుగా మాట్లాడితేనే బొమ్మలా ఉంటది, నువ్వు మిమిక్రీ చేయకు, సొంత వాయిస్ లో మాట్లాడు. హాయ్ టింకు. మనిషిలా మాట్లాడుకురా, ఒక బొమ్మలా మాట్లాడు. ఫస్ట్ నేను చెప్తాను చూడు. హాయ్ టింకు అంటే నువ్వు చూసావు వద్దు. లేదు, ఇప్పుడు అదిరిపోద్ది. హాయ్ టింకు. హాయ్. ఎండొస్తే ఏమొస్తుంది? ఎండొస్తుంది. వానొస్తే వానొస్తుంది. చలికాలం వస్తే చలొస్తుంది. సుధాకర్ అన్న వస్తే బోర్ కొడుతుంది. సూపర్ నాన్న. ఇప్పుడు నువ్వు మామూలుగా చెప్పొచ్చు కదా వాయిస్. వావ్ టింకు, సూపర్ నాన్న. ఎందుకు ఇవి? టింకు. అవునయ్యా. చెప్పురా అలాగా. టింకు అవునయ్యా. టింకు నువ్వెందుకు చెప్తావు? టింకు నేను చెప్తాను, నువ్వు అవునయ్యా. నువ్వు ఏమి చెప్పిస్తావు? తమ్ముడో, అన్నయ్య ఎలా ఉన్నావు? అన్నా. ఓకే తమ్ముడు, ఇప్పుడు చాలా మంది కాలేజ్ పిల్లలు వచ్చారు. ఎక్కడా? టింకు చెప్పన్నయ్యా. అమ్మాయిలందరూ నువ్వేం మాట్లాడతావు ఎదురు చూస్తున్నారు. రెడీయా మరి? రాజే. ఓకే టింకు, ఇప్పుడు ఇండియాలో కుక్క ఎలా అరుస్తుంది? బావు అని అరుస్తుంది.
ఓకే పిల్లలు ఇప్పుడు అమెరికా కుక్క ఎలా గడుస్తో చూస్తారా? పిల్లలు ఎక్కడ ఉన్నారు? కాలేజ్ స్టూడెంట్స్ అంటే మనకి పిల్లలే. నీకు పిల్లలు అయి ఉండొచ్చు, నాకంటే వేచి. ఓకే టింకు, ఆ. నువ్వు ఎవరితోనైనా మాట్లాడతావా? చాలా బోర్ వచ్చేస్తుంది, ఎవరు నా పట్ల మళ్ళీ. రాసుకున్న స్క్రిప్ట్ సరిగ్గా పేలకపోతే ఎంత బాగా వస్తుందని మాకు తెలియదు. సుధాకర్ ఎప్పుడు ఏం చెప్పని నవ్వు వస్తుంది. అతను కామెడీ ఎప్పుడైతే చేద్దామని ఫిక్స్ చేయడం అప్పుడు దొబ్బిద్ది. ఎలా చేసినా మొత్తాన్ని ఫన్ హిలేరియస్ గా వచ్చింది ట్రాక్ అయితే, అది మట్టికి సూపర్. ఆమణి గారు మీకు ఎలా అనిపించింది? ఫ్రమ్ ద బిగినింగ్ ఓపెనింగ్ చాలా బాగుంది. మూతి అలా పెట్టుకుని చేయడం చాలా కష్టం నిజంగానే. చాలా బాగా చేశారండి మీరు. భాస్కర్ గారు కూడా చాలా అసలు మైండ్ లో అన్ని క్వశ్చన్స్ ఎలా పెట్టుకుంటున్నారు మీరు? ఇది కదా జోకు, ఇది కదా జోకు. అది కొంచెం మెమొరీ ఎక్కువ మేడం నాకు. ఇది ఇంకో జోకు, ఇది ఇంకో జోకు. స్క్రిప్ట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. ఇంద్రజ గారు దట్ వాస్ హిలారియస్. నిజంగా టిల్ ద ఎండ్ దాకా ఆయన ఆ క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్ లో ఉండారు. అండ్ నరేష్ యాజ్ యూజువల్ షో స్టీలర్. అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా రావడం, కూర్చోవడం, ఆయన అడగడానికి మీరు ఆన్సర్స్ ఇవ్వడం, డెఫినెట్లీ యువర్ అన్ అమేజింగ్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. అమ్మా ఇప్పటిదాకా అదిరిపోయి ఎంటర్టైన్మెంట్లు ఇచ్చాము, వాళ్ళు ఆల్మోస్ట్ కన్విన్స్ అయ్యి హ్యాపీగా ఉంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఒక మంచి సింగింగ్ సెగ్మెంట్ ప్లాన్ చేశాను. జనరల్లీ మన దగ్గరకు వచ్చే అద్భుతమైన సింగర్స్ అందరూ ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ లో మంచి సాంగ్స్ పాడుతూ ఉంటారు. కానీ ఇవాళ ఇండిపెండెన్స్ డే కాబట్టి ఈ ఇండిపెండెన్స్ కి రావడానికి కారణమైన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి, అండ్ మనం ఇవాళ ఇక్కడ ఇంత హ్యాపీగా ఉన్నంటే దానికి కారణమైన సోల్జర్స్ గురించి, దేశభక్తులు అందరికీ డెడికేట్ చేస్తూ ఒక మంచి సింగింగ్ సెగ్మెంట్ ప్లాన్ చేశాను. సో వాళ్ళు పిలుద్దాం. నాకు తెలిసి ఇది గ్యారంటీగా మన ఆర్టిస్ట్ నమ్మేస్తారు. సో ఈ అద్భుతమైన సింగింగ్ సెగ్మెంట్ కి మన ముందుకు రాబోతున్నారు అనుదీప్, లిప్సిక అండ్ రంజని. ప్లీజ్ వెల్కమ్ దెమ్. ఓయ్ సత్యం పలికే హరిశ్చంద్రులం, ఓయ్ సత్యం పలికే హరిశ్చంద్రులం, అవసరానికో అబద్ధం, నిత్యం నమాజు పూజలు చేస్తాం, రోజు తన్నుకు చేస్తాం. సత్యం పలికే హరిశ్చంద్రులం, అవసరానికో అబద్ధం, నిత్యం నమాజు పూజలు చేస్తాం, రోజు తన్నుకు చేస్తాం, నమ్మితే ప్రాణాలైనా ఇస్తాం, నమ్మడమేరా కష్టం, ముక్కు సూటిగా ఉన్నది చెబుతాం, నచ్చకుంటే మీ కర్మం. అరే కష్టం వచ్చినా కన్నీళ్ళొచ్చినా చెదరని నవ్వుల ఇంద్రధనుసులం, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, అరే మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, అరే మేమే ఇండియన్స్. శత్రువుకే ఎదురు నిలిచిన రక్తం మనది, దేశాన్ని ప్రేమగా మార్చిన దేశం మనది. ఈశ్వరుల్లా యేసు ఒకడే కదరా పాసు, దేవుడికెందుకు జెండా కావాలా పార్టీ అండా, మాతృభూమిలో మంటలు రేపే మాయదారి కనికట్టు, అన్నదమ్ములకు చిచ్చు పెట్టిన లుచ్చాగాళ్ళ పని పట్టు, భారతీయులం ఒకటేనంటూ పిడికిలెత్తి జైకొట్టు, కుట్రలు చేసే శత్రుమూకల తోలు తీసి అరబెట్టు, దమ్మే ఉంది ధైర్యం ఉంది, దమ్మే ఉంది ధైర్యం ఉంది, తల వంచని తల పొగరే ఉంది, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, అరే మేమే ఇండియా. థ్యాంక్ యూ. సూపర్ సూపర్ సూపర్. మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్. మీరు పాడుతుంటే మాకు గూస్ బంప్స్ మాట ఇలా వెంట్రుకలు నిక్కబుడుచుకుంటున్నాయి. ఎప్పుడన్నా సరే వందే మాత్రం విన్నా, లేకపోతే జనగణమన విన్నా, మన ఫ్లాగ్ చూసినా తెలియని ఏదో ఒక ఎనర్జీ, తెలియని ఇది ఉంటది. సూపర్ పర్ఫార్మెన్స్. అమ్మా మీకు ఎలా అనిపించింది? నాకేంటి యావత్ ప్రపంచానికి నిక్క పొడుచుకుని ఉంటాయి. ఒక్క 10 నిమిషాలకి సెట్ మొత్తం ఏ జాతి ఏ కులం వీళ్ళేంటి వాళ్ళేంటి అన్నదంతా మర్చిపోయి మనం అందరం ఇండియన్స్ అన్న ఫీల్ తీసుకొచ్చారు వీళ్ళు.
75th ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ సమయంలో చాలా యాప్ట్ అయిన పర్ఫార్మెన్స్ మన శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా ప్రేక్షకులందరికీ ఇవ్వడంలో చాలా 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 ఆనందం. అమ్మిని గారు మీకు ఎలా అనిపించింది? నిజంగా నేను అసలు సీట్లో కూర్చోలేకపోయాను. అంతా ఫుల్ బాడీ అంతా వైబ్రేషన్ అయిపోయింది. చాలా బాగా పాడారండి. మన దేశాని కోసం ఎంత మంది ప్రాణాలు వదులుకొని మన దేశాన్ని సాక్రిఫైస్ చేస్తున్నారు, అవన్నీ గుర్తుకు తెస్తుంది ఈ రోజు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. మేడం ఇప్పటికైనా ఒప్పుకుంటారా మేము ఎంటర్టైనర్స్ ఆర్టిస్టులు అని చెప్పని? అఫ్ కోర్స్ కొద్ది కొద్దిగా నమ్మకం కలుగుతూ ఉంది. ప్రొసీడ్ అవ్వండి. సరే ఇలా బాగా పడారు కాబట్టి వీళ్ళ మీద కలిగి ఉంటది, మా మీద ఇంకా ఇంకా లేదు, వాళ్ళ మీద వచ్చింది. ఓకే బ్రదర్ చూడు, నరేష్ గారు లిప్స్కాతో ఒక చిన్న సాంగ్ పల్లవి పాడతానంట. రారా. మనం ఏ పాట పాడదాం? అన్న చెల్లెల ఇది మీ ఇద్దరు పాడ. ఫస్ట్ నేను స్టార్ట్ చేయను. మీరు స్టార్ట్ చేయండి. లిరిక్ తప్పు పాడు. కవర్ చేద్దాంలేండి. లిప్సికా కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ప్రియతమా నీ వచ్చట కుశలమా, నీ నిచ్చట కుశలమే. ఊహలన్నీ పాటలే కనుల తోటలో. తనననానేనా తానేనానేనా. ప్రియతమా నీ వచ్చట కుశలమా, నీ నిచ్చట కుశలమే. కుశలమే 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 కుశలమే. హలో, నేను ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు ఆ లాస్ట్ అమ్మాయికి దుర్గారావు పెద్ద ఫ్యాన్. అసలు ఏ పాట పాడాలని ఆలోచించి చచ్చిపోతున్నాడు దాని నుంచి. ఈ పాటలు విన్నాను కానీ నాకు పాడాలనిపించింది. పాడు పాడు. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నేనున్నది అతన వేళలే, అని రూపం నీదేలా, అది శాసం నీదేలా, వాళ్ళని చినుకులు పడుతున్న ఈ వేళ, చిలికిలి పలుకులు మీనలనైనా చిలికిలి పలుకులనైనా టిన్ 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 దన్నల వెదులలో నా బూసలు, నా కనురూపం నువ్వేనా, ఆలకించ నీ నడుపు, అందులోనే ఉన్న నా నడుపు. నీ మనసులో ఉన్నది చెప్పావు కదా, ఇప్పుడు ఆవిడ పండి. మీరు కల్పించిన విధానం నచ్చింది. అల్లల్లల్లల్లల్లల్లల్ల అన్నారు చూడండి, అది ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇప్పుడు సాంగ్ ఆ సాంగే అది. అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా, హల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా అని అంట అనుకున్నారు కదా, కాదు. మీకోసం నేను పాట. అందమైన పీరాయి పీరాయి పీకలిగితే, అందమైన పీరాయి పీకలిగితే ఉండిపోరా. నేనా? నువ్వుగా తీను, నువ్వుగా తీను. ఏంటి మేడం ఏదో మాట్లాడుతున్నారు? ఇందాక వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ చూస్తే నాకు మైండ్ పని చేయలేదు. ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇప్పుడు చేసిన పర్ఫార్మెన్స్ చూస్తే నాకు ఉన్న నమ్మకం మొత్తం పోయింది. అసలు వాళ్ళు చేయడం ఏంటి, నాకు ఆ పాట ఏంటి, దాంట్లో రాగం లేదు, తాళం లేదు, ఏమీ లేదు. తాళాలు ఉన్నాయి కానీ తెచ్చుకోలేదండి. నిజంగా నాకు ఒపీనియన్ తక్కువైపోయింది బాగా. అంటే వీళ్ళు సింగర్స్ కదా మేడం, మేము అందరం కమెడియన్స్ కాబట్టి మేము ఏదో కామెడీగా ట్రై చేసాం, మీరు దాన్ని కూడా సింగింగ్ అనుకున్నారు అనమాట. నాకు అర్థమైంది. నెక్స్ట్ గట్టిగా ఇస్తాం మేము. థ్యాంక్ యూ సో మచ్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఎంటర్టైనింగ్ us. థ్యాంక్ యూ సో మచ్. చిన్నప్పుడు బేసికల్లీ ఆగస్ట్ 15 అనగానే స్కూల్లోకి వెళ్ళి మంచిగా చాక్లెట్లు పంచుకోవడం, ఫ్లాగ్ హాయిస్టింగ్, మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అన్ని ఉంటాయి. సో మన చిన్నప్పుడు ఆగస్ట్ 15 ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో అది చూపించడానికి మన ముందుకు వస్తున్నారు ఒక జోడీ పర్ఫార్మెన్స్ తోని, ఇమాన్యుల్ అండ్ నూకరాజు. లెట్స్ వెల్కమ్ దెమ్. నమస్తే మేడం. మేడం నమస్తే. నిన్న ఈయన చేసే ఏప్రిల్ ఫూల్, ఈరోజు మా కంటెంట్ స్కూల్. ఆగస్ట్ 15 అనగానే అమ్మ పిల్లల్ని రెడీ చేసి ఆగస్ట్ 15 కి పంపిస్తుంది స్కూల్ కి. అబ్బాయిని అయితే ఎలా రెడీ చేస్తారు, అమ్మాయిని అయితే ఎలా రెడీ చేస్తారు చూద్దాం. సో ఫస్ట్ నేను తండ్రి, వీడు నా కొడుకు.
కొడకా అబ్బా రాత్రంతా తిని తిని దోమలు చూడు. ఏంట్రా అలా పడుకున్నావు? రోజు ఏంటో తెలుసు కదా? తెలుసు. ఏంటి? మంగళవారం మంగళవారం. ఈరోజు 15వ తారీఖు అయితే ఆగస్టు 15 రా. నాన్న ఆగస్టు 15 నన్ను రెడీ చేయి, నేను బడికి వెళ్ళాలి. స్నానం చేసావా? చేసా ఉంటాయి. ఏంటి చొక్కా ఇలా ఎట్టుకుంటారు స్కూల్కి వెళ్ళేటప్పుడు? అమ్మ నాన్న 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 లోపల పెట్టుకోవాలి ఇది ఇలాగా. ఇది పెట్టుకో బాబు. ఏంటన్నా వెనకాల గ్రౌండ్ ఉంది. టయ్యి వేసుకో. టయ్యి నువ్వు ఒకేలా ఉంటారు ఏంటో. ఇగో ఎలా ఎలా తెలుసా? తలపైకి ఎత్తు. స్కూల్ అలా ఉండాలి. టయ్యి ఊపట్లేదు. ఒక నిమిషం ఆగు. చొక్కే బాగా పెద్దది అయిపోయింది. అరే కొడక, నిన్ను రెడీ చేయడం నా వల్ల కాదు కానీ అమ్మని పిలుస్తాను ఆగు. నాన్న ఇప్పుడు పంపాడు. నిన్ను రౌడీ చేస్తుందా. ఏంటి జుట్టు చూడు, నువ్వు చూడు. ఎండకి తిరిగి తిరిగి బొమ్మనికి డమ్మన తల్లి పెట్టు. సందామామ ఆగు ఆగు ఆగు. పాపిడి నానా నీకు రింగ్ పెడతాను ఆగరా. ఒక మాట, ఆ రింగ్ రోడ్లో రింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? పిల్లకలు ఎత్తాను. పిల్లకలు బాగుంటాయి నా మాట. అమ్మాయిలు ఏడిపిస్తున్నారు. అమ్మాయిలు ఏడిపిస్తున్నారు అమ్మా. నీకు స్కూల్లో బాగా దిష్టి తగిలేస్తున్నానా? అమ్మా 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 ఆగాగు. నేను ఎత్తి మీద ఏమీ ఉండనంటుంది. ఎందుకురా కొడక? ఆగా మూసుకో. బులిబులే డుమ్మలా డుమ్మలా. నానా అమ్మా బ్యాగ్ ఎందుకు కనకెట్టుకున్నావు? బ్యాగ్ ఆడుంది. బ్యాగ్ సరే నాన్న జాగ్రత్తకి వెళ్ళు. ఇది వెళ్ళు. ఏ ఆగు అమ్మా. నేను ఎదురు రావద్దా? వద్దు వద్దు. దయ్యలు స్కూల్కి వెళ్ళు. నానా అమ్మా బంగారు కుండుముండా. అబ్బాయిలు అయితే ఇలా రెడీ చేస్తారన్న, అమ్మాయిలు ఎలా రెడీ చేస్తారో చూపిస్తామన్న. ఒక ఇద్దరు అమ్మాయిలు వస్తే అమ్మ మీరు ఇద్దరు రండి అమ్మా. అందరికి నా నమస్కారం అండి. వీళ్ళిద్దరు నా పిల్లలు. నా చిన్న కూతురు చాలా గారాబంగా పెంచిన బకెట్లు తొట్లు అన్ని తినేసింది. నా చిన్న కూతురు ఈ తొట్లు తినేస్తుంది, ఈవిడేం తినకుండా ఉండి ఎండిపోయింది. నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ రైట్ సైడ్ లో వెళ్ళకు. జూ ఉంది దేని కనుకో లేకపోతారు. నీకు 2 జల్లు వేస్తాను. ఏంది నూడిల్స్ లాగా ఎలాడ తీసుకుంటున్నావు? బాబా ఈర్లు ఇదిగో దీని కాడికి వెళ్తా. చిన్నదానే దాని నూడిల్స్ లా ఉంది, నీదో ఓడల్లా ఉంది. ఏం చుట్టిది? ఒకసారి చూడు నుంచి ఎడాలాగే వేస్తాను. అమ్మ ఇది పట్టుకో లాగు. బాబోయ్ ఎట్లా అవుతున్నారు ఇల్లు. బంగారు తల్లి స్కూల్ కి బాగా వెళ్ళి చదువుకో సరేనా? సరే అన్నా సరే అన్నా. అన్న కాదే అమ్మని పట్టుకొని అన్నట్టు దగ్గర ఇది. ఏమే ఇనుము నీ కూతురికి పిక్కర్లు ఏం తిక్కర్లు రాదు. అవి ఇలియానా పెట్టుకున్న పిక్కర్లే. చూడు నా కూతురికి ఎలా ఎడతారు. ఇటు తిరిగమ్మా. అయ్య బాబోయ్ బంగారు కొండ. బంగారు ఉండదు గారు కొండ. జాగ్రత్తగా స్కూల్కి వెళ్ళి మాస్టర్ చెప్పింది జాగ్రత్తగా బడికి వెళ్ళిపో.
ఇలా ఉంటదన్న ఆడపిల్లలు రెడీ చేస్తే ఆగస్టు 15 అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే అన్న డాన్సులు అన్న. డాన్సులు ఎలా చేస్తారంటే ఒక నలుగురు ఆడవాళ్ళు కలిసిపోయి వాళ్ళు వేసుకున్నది డాన్స్ అన్నట్టు వాళ్ళు చేస్తారు, కింద మగోళ్ళు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఆడపిల్లల డాన్స్ మేడం ఎలా ఉంటుందో చూద్దాం. ఫీటికెళ్ళకు స్లో ఫేవరెట్ ప్యాట్ ఉంటది మేడం. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది చెరిగిన అది కాదే ఇటు ఫస్ట్ అపజయాలు కలిగిన తెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన ఈ జోకులేసేస్తున్నాడు రా. ఇటు చూడు కొత్త కానీ అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే స్కూల్లో హ్యాపీగా ఉండేది ఎప్పుడంటే ఆగస్టు 15 రోజునే అన్న. వితౌట్ స్క్రిప్ట్ స్పాంటేనియస్ గా నవ్వించాలని చెప్పానంటే అది మన టీం తర్వాతే ఎవడన్నా ఆదిగాడైతే మరి చిన్నపిల్లల పడిపోయి నవ్వుతున్నాడు అనమాట. సీరియస్ గా నేను నిజంగా చాలా ఎంజాయ్ చేశాను, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ చేసిన ప్రతిదీ ఇక్కడ అందరూ చిన్నతనంలో చేసిన, అందుకే అవన్నీ గుర్తు చేశారు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆది. అమ్మా మీకు ఎలా అనిపించింది? Nukraj and Emmanuel, one of the best artists we have today. మేడం మీకు ఎలా అనిపించింది? నేను కూడా అంతే, చిన్న పిల్లని అయిపోయి కాసేపు అసలు సీట్లో కూర్చున్నాడు నవ్వాను నేను. అయితే ఇప్పుడు మీరు ఒక ఆఫీసర్ గా మా కళాకారుల పర్ఫార్మెన్స్ అంతా చూసి సాటిస్ఫై అయినట్టేనా? ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్, బట్ ఇంకా కొంచెం బెస్ట్ కోరుకోవాలనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఇమాన్యుల్ అండ్ నుక్రాజ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మ్యామ్, ఇప్పుడు దాకా మంచి ఎంటర్టైన్మెంట్ పర్ఫార్మెన్స్ చూశారు. సో ఇప్పుడు మా శ్రీదేవి డ్రామా కంపెనీలోని ఒక పేట్రియాటిక్ పర్ఫార్మెన్స్ తో మన ముందుకు రాబోతున్నారు రామ్ ప్రసాద్, రోహిణి అండ్ రిత్విక. ప్లీజ్ వెల్కమ్ దెమ్. బాయ్సప్ నాది కూతురు తప్పిపోయింది, ఎవరైనా చూసారా? నాది కూతురు కనిపించడం లేదు, నా బేటీ మున్ని అయ్యయ్యో ఏమ్మా, డబ్బులు కావాలా? వద్దు. ఆకలేస్తుంది, అన్నం తింటావా? వద్దు. మరేం కావాలి? అమ్మ కావాలి. ఆ భగవంతుడు నీకు నాకు ఎలా రాసి పెట్టాడు. పదా
పొద్దున్న ఎప్పుడు తిన్నావో ఏంటో. దాదా అన్నం తిను. వద్దు. నా బుజ్జి కాదు, నా బంగారం కాదు, రామ్మా తిను. వద్దు. మరి ఏం కావాలమ్మా? అమ్మ కావాలి. అమ్మా సరే, ఇంతకీ మీ ఊరు ఎక్కడ చెప్పు, దింపేస్తాను. అదిగో అదే పాకిస్తాన్. పాకిస్తాన్ మీ ఊరా? విడలేక నిన్ను విడిపోయి ఉన్నా కలిసేనా నీ శ్వాసలోన అడుగై నీతోనే నడి చూస్తున్నా అద్దంలో నువ్వే కనిపిస్తున్నా ఆశా పాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా లేలేలేలో కల్లోలం ఈ లోకంలో లోతుల్లో ఏదిలో ఎద కొలనుల్లో నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం దిక్కు తోచకుండా చల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరే నాని ఆరాటం. పాపని పాకిస్తాన్ లో దింపాలి సార్. అరే నీకు దిమాక్ లేదా? అక్కడ అంత పెద్ద యుద్ధం జరుగుతుంటే నువ్వు ఇంత చిన్న పాపని తీసుకొని అక్కడికి వెళ్తానంటావా? అక్కడికి వెళ్తే నువ్వు చస్తావు, పాప కూడా చస్తది. అది కాదు సార్. అరే చూప్ సార్, సమాజ్ అయితే లేదా? సిక్కు ముళ్ళు గప్పి రంగులీలుతున్న లోకం అంటే పెద్ద నాటకమే తెలియకనే సాగే కథనం. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం. నీ చేతుల్లో ఉంది చేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా. ఓటు పోటు గుండె మాటల్లోనా ఉంటున్నా నానే 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 నా తేరా నానే 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 నా. సాబ్, ఒక ఇండియా వాడు మన పాకిస్తాన్ బార్డర్ లోకి చొరబడ్డాడు. ఆ హుకుం దేదో, ఇస్కో ఖతం కర్ దూంగా. ఆ భారతదేశం నుంచి మన దేశానికి ఒక తల్లిని ఒక పిల్లని కలపడానికి వాడి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మన బార్డర్ కి వచ్చారా. ఉస్కా దిల్ బహుత్ బడా హై. తేరా నానే 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 నా తేరా నానే 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 నా తారా తారా తారే రా రా రే తారా రా రా. సూపర్ మ్యాన్ సూపర్. ఇంద్రజ గారు మీకు ఎలా అనిపించింది? దట్ వాస్ సో ఎమోషనల్ అండ్ ఇలాంటి ఒక సెన్సిటివ్ కాన్సెప్ట్ ధైర్యం చేసి తీసుకున్నారు వీళ్ళు. దానికి ముందు హ్యాట్స్ ఆఫ్. With your permission, I want to call the choreographer Ramu. రియల్లీ సో మచ్ హ్యాపీ ఫర్ దేర్ గ్రోత్ మేడం. జనాలకి ఎంత సర్ప్రైజ్ ఉందో ఏంటో తెలియదు కానీ రోజు చూస్తున్న మాకే ఒక కైండ్ ఆఫ్ వావ్ నాకే ఉంది. సో జనాలు ఇంకా అద్భుతంగా ఫీల్ అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మానవత్వానికి ముందు మతాలు కులాలు ఏ పనికి రావని నిరూపించారు ఈ కాన్సెప్ట్. పంటలు పండించి మన ఇంటికి వచ్చినప్పుడు ఇది ఏ రైతు, ఇది వాడా, ఇది వీడా, మనమేమీ కనుక్కోవట్లేదు. ఎందుకంటే ఆకలి తీరాలి అంతే. నేను తమిళ్, నువ్వు తెలుగు, నువ్వు కర్ణాటక, అది కూడా తీసేసి ఇట్ ఇస్ ఆల్ ఫీల్ అండ్ బీ ప్రౌడ్ టు బీ ఇండియన్. రామ్ ప్రసాద్ గారు ఇందులో సాంగ్ పర్ఫార్మెన్స్ చేశారు, యాక్ట్ చేశారు, అండ్ హీఈస్ అ వెరీ గుడ్ రైటర్. ఇంకా ముందు 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 మీరు ఎన్నో విషయాలు చేయాలి, అవన్నీ చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోహిణి, యూ కెన్ డూ ఎనీథింగ్ మ్యాన్. మీరు కూడా మీ బౌండరీస్ ని ఇంకా 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 పెంచుకుంటూ చాలా గొప్పగా ఎదగాలని నేను ప్రార్థిస్తున్నాను. అండ్ పాప, లవ్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్. ఎంత అందంగా చేశారు. థ్యాంక్ యూ మ్యామ్, లవ్ యూ టు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాము గారి గురించి చెప్పక్కర్లేదు. యూ హ్యావ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ ప్రూవ్ మీ క్యాపబిలిటీస్. ఆగండి రా, చూపిస్తాను. చాలా సాఫ్ట్ గోయింగ్ సాంగ్స్ ఏ కాకుండా ఐ కెన్ డూ ఎనీథింగ్ అని నిరూపించారు మీరు. యూ హ్యావ్ టు మూవ్ టు వేరే లెవెల్కి వెళ్ళిపోవాలి అంతే. మేడం, ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు ఈ సాంగ్ ఇంత బాగా రావడానికి కారణం డైరెక్టర్స్ గారు వాళ్ళే లైన్ ఇచ్చారు. రాము, నువ్వు ఇవన్నీ చేస్తున్నావు, బట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎప్పుడు చేయలేదు, చేయగలవా అని అంటే ఇది చేస్తే నేను కూడా ఏంటో నిరూపించుకోవడానికి. సో బాగా సపోర్ట్ చేశారు, రోహిణి గారు సపోర్ట్ చేశారు. నేను సాంగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నాకు హెల్ప్ గా ఉన్నది తమ్ముడు అర్జున్, నాకు మిక్సింగ్, ఎడిటింగ్, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. ఒకసారి తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలాగే హార్డ్ వర్క్ చేస్తూ ఉందాం, ఇంకా మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ, లవ్ యూ. చాలా బాగుంది. ఫ్రీడమ్ ఫైటర్స్ మా కోసం ఫ్రీడమ్ ఇచ్చిపోయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, కులాలు మతాలు అని ఆ పేరుతో మనలోనే విడదీసుకుంటున్నాం. చస్తే అందరూ ఒక దాంట్లో వెళ్తాం, అది ఎవ్వరు గ్రహించట్లేదు. కానీ ఆ కాన్సెప్ట్ ని ఇంత బాగా చూపించారు. అవతల ఒక ప్రాణం అనేది ఉంది, మనకు ఒక సోల్ ఉంది, ఒక్క దేవుడు, ఒక్క ఇది అనేది చూపించారు. ఎక్సలెంట్. హోల్ టీప్ చాలా బాగా చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఆది, నేను రాము అన్న లాస్ట్ టైం ఒక సాంగ్ చేసినప్పుడు రాము అన్నకి శ్రీదేవిలో ఇంకో సాంగ్ కొరియోగ్రఫీ ఇస్తే బాగుండు అనుకున్నాను. కానీ ఈ సాంగ్ చూసిన తర్వాత రాము అన్నకి సినిమాలో ఒక సాంగ్ కొరియోగ్రఫీ ఇస్తే చాలా బాగుంది. నేను చూస్తున్నాను రాము అన్న, నేను ఆల్మోస్ట్ 7 years నుంచి చూస్తున్నాను కాబట్టి రాము అన్న ప్రతి స్టెప్ నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి పర్ఫార్మెన్స్. రాము అన్న చేసిన అంత కొరియోగ్రఫీ మీ అందరికి చూడడానికి బెస్ట్ అనిపించింది. అంటే అందులో ఒక బెస్ట్ పర్ఫార్మర్ చేయాలి కాబట్టి రామ్ ప్రసాద్ అన్న ఎరక్కొట్టేశాడు ఈ రోజు. అలాగే రోహిణి కానీ ఆ పాప కానీ చేసిన ప్రతి ఒక్కరు ఆ చిన్న చిన్న డైలాగ్స్ కూడా ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నేను మాట్లాడొచ్చాను. ప్లీజ్ ప్లీజ్. ఏ చిన్న పిల్లలైనా సరే ఇంత సాంగ్ సింక్ లో చెయ్యాలి అంటే అంత గుర్తుండదు అన్న. ఆ రిత్విక ఇట్లా పెట్టి ఇట్లా ఇట్లా అంది ఒకటి, అంటే వాళ్ళు చేసినట్టు చేసింది. నిజంగా ఒక్క నైట్ లో వీళ్ళ గుర్తు పెట్టుకుంటారు కానీ ఏ చిన్న పిల్లలు గుర్తు పెట్టుకోరు. బట్ అది గుర్తు పెట్టుకుందంటే లవ్ యూ. ఇంత ఎమోషనల్ గా నేను ఎందులో చేయలేదు బేసిక్ గా. ఆల్ థ్యాంక్స్ టు రాము అండ్ ప్రసన్న శ్రీను గారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much boys, thank you so much Ram sir, thank you so much Ramu, thank you so much Rohini and Ritvika, thank you. మనందరం ఇవాళ మన ఫ్యామిలీస్ తోని మన ఇళ్లలో మనం హ్యాపీగా ఉండి మన పనులు మనం చేసుకోగలుగుతున్నాం అంటే దానికి కారణం బోర్డర్ లో ఉన్న సైనికులందరూ వాళ్ళ ఫ్యామిలీస్ ని వదిలేసి మన కోసం వాళ్ళు అక్కడ కాపలా కాస్తూ వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంచుతున్నారు. సో అలాంటి సోల్జర్స్ అందరికి కూడా ఒకసారి బిగ్ సెల్యూట్. మనమైతే మన ఫ్యామిలీస్ హ్యాపీగా ఉన్నాం, కానీ వాళ్ళు లైక్ వాళ్ళ హస్బెండ్స్ కానీ బ్రదర్స్ కానీ సన్స్ కానీ వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయి పని చేస్తుంటే అది చెప్పలేని ఫీలింగ్ బేసికల్లీ. యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఫ్యామిలీస్ ఆల్సో. అది నేను చెప్పడం కన్నా నీ మాటల్లో వినాలంది, నువ్వైతే ఇంకా బాగా చెప్తావని. అంటే యాక్చువల్ గా మిలిటరీ వాళ్ళు కానీ రైతులు కానీ డాక్టర్లు కానీ మనం ఎప్పుడు చెప్పేదే వాళ్ళు లేకపోతే మనం అసలు లేనేలేము. మనం ఇంత ఎంటర్టైన్మెంట్ చేస్తున్నామన్నా ఇక్కడ ఉంటున్నామన్నా అసలు మనం బతుకుంటున్నామంటే బోర్డర్ లో మిలిటరీ వాళ్ళు చేసే కష్టం కానీ అలాగే ఇక్కడ మనకి ఏదన్నా జరిగినా మనల్ని కాపాడే డాక్టర్లు కానీ 5,000 మన నోట్లోకి వెళ్తున్నట్టు రైతులు కానీ వీళ్ళ ముగ్గురు లేకపోతే మనలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు మనం సాల్యూట్ చేయాలి.
ఇంద్రజ గారు. మన అందరి గుండెల్లో ఏముందో అది ఏవీలో వచ్చేసింది ఆల్రెడీ. Yeah. వాళ్ళందరికీ జోహార్. థ్యాంక్ యూ మ్యామ్. అమని గారు. మనమందరూ ఇక్కడ ఇంత హ్యాపీగా స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే ఉంటున్నామంటే వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి వెళ్ళి ప్రాణాలు తెగించి ఆ బార్డర్ లో పోరాడి మనందరినీ కాపాడుతారు. రియల్ హీరోస్ అంటే వాళ్ళే. సో వాళ్ళకి ఎప్పుడు నేను కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అన్ని స్కిట్లు చూసాను, ఎమోషనల్ గా చేసి నన్ను ఏడిపించారు, మళ్ళీ నవ్వించారు, చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు. ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది, అన్ని బాగుంది. చివరికి ఏవి చూసిన తర్వాత నా హార్ట్ అలాగా కరిగిపోయింది. అసలు ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ అది ఇంకా 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 మంచి మంచి స్కిట్లు చేసి ఇంకా ఎక్కడికో వెళ్ళిపోవాలని నేను కోరుకుంటాను. ఐఎమ్ సో హ్యాపీ. నాకు కూడా ఇక్కడ వచ్చి అవకాశం ఇచ్చినందుకు ఈటీవీ వాళ్ళకి నేను చాలా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సూపర్. ఎంటర్టైనర్స్ ఒప్పుకున్నారు. మరి ఇంకా ఆలస్యం, ఇంటికి వెళ్ళిపోదాం. మేడం వచ్చేసండి. మన భారతీయులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.